హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుందరి పెళ్లిలో బాలుకి దొరికిపోయిన మాణిక్యం. ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే అన్నదమ్ములందరూ తమ ఈగోలని పక్కన పెట్టి చాలా సంతోషంగా ఉంటారు. తర్వాతి రోజు సుందరి పెళ్లికి ఏమేమి చేయాలో అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాతి రోజు ఉదయాన్నే సత్యం మరియు ప్రభావతి దంపతులు, బాలు మరియు మీనా, మనోజ్ మరియు రోహిణి, రవి మరియు శృతి అందరి రెడీ అయ్యి పెళ్లి కొడుక్కి మరియు పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బహుమతులని తీసుకుని పెళ్లి మండపానికి చేరుకుంటారు. ఇంకా మీనా అయితే రంగారావు, కామాక్షి మరియు సుందరిని పలకరించి కళ్యాణమంటపం డెకరేషన్ అయితే చేస్తూ ఉంటుంది. అలాగే రోహిణి అయితే కామాక్షి మరియు సుందరీలకు మేకప్ వేస్తూ ఉంటుంది. ఇంకా బాలు అయితే బంధువులందరినీ తన కారులో తీసుకుని వాస్తూ ఉంటాడు. రవి కూడా ఉదయం టిఫిన్కి మరియు మధ్యాహ్నం భోజనాలకి తన రెస్టారెంట్ నుండి భోజనాలు వచ్చేలాగా చేస్తాడు. ఇంకా మనోజ్ అయితే మంచి మంచి ప్లచెస్ చూసుకుని సెల్ఫీలు దిగుతూ ఉంటాడు. సత్యం ఇంకా ప్రభావతి అయితే వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇంకో పక్క పెళ్లికొడుకు తరపు బంధువులు కూడా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. పెళ్లికొడుకు, అబ్బాయి తల్లి మరియు తండ్రి కూడా వస్తారు. వాళ్లందరినీ సాదరంగా ఆహ్వానించి వాళ్లకు మర్యాదలు అవి చేసి టిఫిన్లు కూడా పెడతారు. ఇంకా పెళ్లి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. కాని పెళ్లికొడుకు మేనమామ అయిన మాణిక్యం మాత్రం ఇంకా రాడు. అప్పుడు కామాక్షి అయితే పెళ్లికొడుకు మేనమామ ఇంకా రాలేదేమిటి అని కాబోయే వియ్యపురాలిని అడుగుతుంది. అప్పుడు పెళ్లికొడుకు తల్లి అయితే ఇలా అంటుంది, నేను కూడా అదే చూస్తున్నాను. ఈ పాటికే వచ్చేయాలి. ఎందుకు లేట్ అయ్యిందో ఏమో అని ఒకసారి ఫోన్ చేసి చూశాను అని మాణిక్యంకి ఫోన్ చేస్తుంది. అప్పుడు మాణిక్యం అయితే ఫోన్ లిఫ్ట్ చేసి బైక్ టైర్ పంక్చర్ అయింది, కొంచెం టైం పడుతుంది అని చెబుతాడు. అప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగగా మాణిక్యం అయితే తాను ఎక్కడ ఉన్నదీ చెబుతాడు. పెళ్లికొడుకు తల్లి అయితే విషయం మొత్తం కామాక్షికి చెబుతుంది. అప్పుడు కామాక్షి అయితే బాలుకి విషయం చెప్పి వెళ్లి పెళ్లికొడుకు మేనమామని తీసుకుని రమ్మని చెబుతుంది. ఇంకా బాలు అయితే మాణిక్యం ఫోన్ నంబర్ వాళ్ల అక్క దగ్గర తీసుకుని తన కారులో అక్కడికి వెళ్తాడు. మాణిక్యం చెప్పిన లొకేషన్కి చేరుకున్న బాలు అక్కడి నుండి మాణిక్యంకి ఫోన్ అయితే చేస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన మాణిక్యం హలో, ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బాలు అయితే నేను సుందరి బావని, మిమ్మల్ని తీసుకుని రమ్మనమని మీ అక్కగారు పంపారు. మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు మాణిక్యం అయితే నేను బైక్ టైర్ పంక్చర్ షాప్ దగ్గర ఉన్నాను అని అంటదు. అప్పుడు బాలు ఏమో రోడ్డుకి అవతల వైపు ఉంటాడు. మాణిక్యం ఏమో ఇంకో వైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మాణిక్యం వీపు భాగం మాత్రమే బాలుకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే నేనే రోడ్డుకి ఇవతల వైపు ఉన్నాను, మీరు ఇటువైపు రండి, బైక్ తర్వాత తెచ్చుకోవచ్చు అని చెబుతాడు. మాణిక్యం సరే అని బాలు వైపు తిరుగుతాడు. మాణిక్యంని చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాణిక్యం కూడా బాలుని చూసి షాక్ అవుతాడు. పెళ్లికొడుకు మేనమామ ఎవరో కాదు, మాణిక్యం అని బాలుకి తెలుస్తుంది. ఇప్పుడు సీరియల్ మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మాణిక్యం ఇప్పుడు బాలుని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు? మాణిక్యం చేత బాలు నిజం చెప్పేస్తాడా? ఇంతకీ మాణిక్యం ఈ పెళ్లికి వస్తాడా? వస్తే జరిగే పరిణామాలేంటి? రోహిణి అసత్యాలని బయటపడే టైం వచ్చిందా? ఇప్పుడు రోహిణి మళ్ళీ ఏం నాటకం ఆడబోతుంది? ఈ విషయాలన్నీ ఉపకమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.